ప్రాక్టికల్గా ఒక ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఎవరు అందరూ గెలిచేశారు యాక్చువల్గా. ఎట్లా అంటే ఇన్నేళ్ల నుంచి, ఈ 11 ఏళ్ల నుంచి విభజన చట్టం అమల్లోకి వచ్చి రాష్ట్రం విడిపోయి 11 ఏళ్ళు అయినా కూడా కృష్ణా బోర్డు, గోదావరి బోర్డు అన్నీ హైదరాబాద్లోనే ఉంటున్నాయి. ఆంధ్రాకి రమ్మంటే రావట్లా. కృష్ణా బోర్డు వాళ్ళు 2014-19 మధ్యలో చంద్రబాబు గారు ఎంత ప్రయత్నించినా రాలేదు. ఏంటయ్యా అంటే వాళ్ళు హైదరాబాద్ మెట్రో సిటీ వదిలి ఎందుకు రావాలి అన్నటువంటిది. సాధారణంగా కృష్ణానది ఒడ్డున కృష్ణా బోర్డు ఉండాలి, గోదావరి నది ఒడ్డున గోదావరి బోర్డు ఉండాలంటే ఒడ్డును కూర్చుని మేము ఏం చేయాలంటారు వాళ్ళు. ఆటోమేటిక్ పై అధికారులు కూడా అదే ఆలోచిస్తారు. ఓవరాల్గా పంపకాల ఇష్యూనే కదా అన్నటువంటి. కృష్ణా నీటిని వాడుకునే రాష్ట్రాలంటే అది కూడా వాడుకునేదే కదా అన్నటువంటి. వాస్తవంగా వాళ్ళ ఇంటర్నల్ మైండ్ సెట్ ఏంటి, మెట్రో సిటీని వదిలేసి మామూలు సిటీలకు ఎందుకు వెళ్తాము అనేటటువంటి అమరావతి అన్నప్పుడు. దానికి జగన్మోహన్ రెడ్డి పరిష్కారం చూపించింది. వాళ్ళకి విశాఖపట్నంలో కార్యాలయం ఏర్పాటుకి ప్లేస్ అది కూడా చూపించారు, 2 బిల్డింగ్లు అవి కూడా చూపించారు. వాళ్ళు కూడా ఓకే అన్నారు. ఈలో ప్రభుత్వం మారింది, ఆగింది. ఇప్పుడు కృష్ణా బోర్డు అంటే రేవంత్, చంద్రబాబు ఇద్దరు కూడా ఆ మీటింగ్, పటేల్తో మీటింగ్ సందర్భంగా కృష్ణా బోర్డుని ఆంధ్రాకి వచ్చేయడానికి కేంద్ర మంత్రి చెప్పారు, ఓకే అన్నారు. కాబట్టి త్వరలో కృష్ణా బోర్డు విశాఖకు కాకుండా అమరావతికి రాబోతోంది. అది చంద్రబాబు గారు సాధించారు. అదే సమయంలో గోదావరి బోర్డు